ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రీస్తు పేరట మీ అందరికీ వందనములు చెప్పుచున్నాను. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం ధ్యానిద్దాం. 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడు రాస్తూ ఏమంటున్నాడంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అన్నాడు. యెహోవా యొద్ద విచారణ చేయగా ఉత్తరం ఇచ్చెను. ఉత్తరం అంటే ఆన్సర్, జవాబు ఇచ్చాడని. మనం చాలామందిని అనేక రకాలుగా మన అవసరాల నిమిత్తం లేదా మన బాధలు చెప్పుకోవడంలో కానీ చాలామందిని మనం అడుగుతూ ఉంటాం. అయితే మనకు సరైన జవాబు రాకపోవచ్చు, రాదు కూడా. కానీ మనం ఎప్పుడైనా కానీ మోకరించి దేవుని దగ్గరికి వెళ్ళి ఒక విషయం మీద, ఒక సమస్య మీద మనం మాట్లాడినట్లయితే మనకు ఖచ్చితంగా జవాబు ఇచ్చే దేవుడు మనకి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. అవును, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, మనకి ఏదైనా భయం వేసినా, మనకు సమస్య వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు కూడా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర మోకాళ్ళలోని ప్రార్థించి అడిగినప్పుడు ఖచ్చితంగా మనకి జవాబిస్తాడండి. మనకి కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను తప్పించాను అని అంటాడు. అన్ని భయాల్లో నుంచి, ఆర్థిక ఇబ్బంది, అప్పుల గురించి ఇబ్బందా, ఖచ్చితంగా తప్పిస్తాడు. ఆరోగ్య సమస్యల గురించి ఇబ్బందా, ఖచ్చితంగా తప్పిస్తాడు. లేదా స్నేహితుల గురించి ఇబ్బందా, ఖచ్చితంగా ఆ సమస్యను తీరుస్తాడు. అంతే తప్ప ఇంకా భయపెట్టేసి నీ యొక్క గుండె ఆగిపోయే స్థితికి మన దేవుడు రానివ్వడండి. అయితే మీరు ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే ఖచ్చితంగా విశ్వాసం కలదై ఉండాలి. దేవుడు నాకు అన్ని ఇస్తాడు, నా యొక్క ప్రశ్నకు లేకపోతే నా విచారణకు, నేను అడిగిన దానికి సమాధానం నా దేవుడు ఇస్తాడని విశ్వాసంతో మీరు అడగవలను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. 5వ వచనం. 6వ వచనం చూద్దామండి. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. అతని శ్రమలన్నిటిలో నుండి ఏ శ్రమలని, ఇబ్బందులు పడని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? లేదా నీ ఇబ్బంది పడిపోయి నాకు ఇంక ఏ గతి లేదు, ఏ దిక్కు లేదు, నా పరిస్థితి ఏంటని మీరు టెన్షన్లో ఉంటున్నారా? దేవుడిని అడగని ప్రియులారా, మనకు జవాబిచ్చే దేవుడు యెహోవా. తనకు దేవుడిగా గల జనులు ధన్యులు అని చెప్పి ఒక చోట వాక్యం ఉన్నది. అందుచేత ప్రియమైన దేవుని వాళ్ళారా, భయపడకండి. సమస్య వచ్చినప్పుడు భయపడకండి, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడకండి, లేదా కుటుంబంలో ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు భయపడకండి. ఖచ్చితంగా మోకరించి దేవుని దగ్గరికి వెళ్ళి విశ్వాసంతో మీరు అడిగినట్లయితే, విశ్వాసంతో మీరు ప్రార్థించినట్లయితే, విశ్వాసంగా మీరు బలంగా దేవుడి యొక్క పాదాల చెంత మీరు కూర్చుని అడిగినట్లయితే ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడు. అందుచేత విశ్వాసం గలవారి ధైర్యంగా ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా భయపడకుండా దేవుని ప్రార్థిస్తారని, విశ్వాసంలో కొనసాగుతారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటను ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.